హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందజేస్తారు. రంజిత్, నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి కారణాలేంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో దాదాపు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా దట్టమైన పొగలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలనంటే గత వారంలో అంటే 15 రోజుల క్రితం జరిగినటువంటి నాంపల్లి ఘటన మరొక ముందు కూడా మరో ఘటన కూడా నాంపల్లిలో చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూడాలంటే స్థానిక ప్రజలు కావచ్చు, కాలనీ వాసులందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందో ఈ ల్యాబ్కు సంబంధించిన దాంట్లో వచ్చేసి 4 ఉద్యోగులు ఉదయం 10 గంటలకు హాజరైన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. దాంట్లో భాగంగా చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి వార్డ్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక్కడు లోపల ఉండడం, మంటలు గమనించినటువంటి 4 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళతో పాటుగా కూడా వార్డ్ బాయ్ మంటల్లో కొద్దిగా చిక్కుకున్న తర్వాత కూడా బయటికి రావడంతో 108 సాయంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించి చికిత్స పొందుతున్నాడు. ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. మనము విజువల్లో చూసినట్లయితే ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా దీని యొక్క మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఏదైతుందో ఈ ల్యాబ్కు సంబంధించినటువంటి పరిశోధనాత్మక సంబంధించినటువంటి మొత్తం కూడా అవన్నీ కూడా ఎవిడెన్స్ అనేది కూడా ఇక్కడే ఉంటే దానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే స్థానిక ఘటనకు చేరుకున్నటువంటి ఎవరైతే డీసీపీ శిల్పవల్లి, దాంతో పాటుగా వచ్చేసి ఫోరెన్సిక్ అధికారులు కావచ్చు, దాంతోపాటు పోలీస్ సిబ్బంది, దాంతో పాటుగా ఈ అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని హుటాహుటిన దానికి సంబంధించిన ఏదైతే మంటలు ఉన్నాయో మంటలతో పాటుగా దట్టమైన పొగలు వ్యాపించడంతో 4 అంటే దానికి సంబంధించిన భవనానికి సంబంధించినటువంటి 4 వైపుల నుంచి కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నేర పరిశోధనకు సంబంధించినటువంటి శాస్త్రీయ ఆధారాలను ఏదైతే ఉందో ఆడియో వీడియో టేప్లకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇక్కడ నుంచి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా మొత్తము ఈ సేకరించే పనిలో దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, దాంతో పాటుగా సంబంధించినటువంటి రికార్డింగ్ లాంటివి కావచ్చు, అలాంటికి సంబంధించినటువంటి ఇదే ఈ అగ్నికి ఆహుతులు ఏమైనా తగలబడిపోయా, దాంతో పాటుగా ఆ సామాగ్రి అంటే ఏదైతే ఇది ఈ యొక్క కార్యాలయం ఉందో ఈ కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని దీనికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఈ ఫోరెన్సిక్స్ అనేది కూడా ఇక్కడి నుంచే కావడంతో దానికి సంబంధించినది అంటే టెక్నికల్గా సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయని కూడా
పరిశీలించే పనిలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతోపాటుగా FSL అధికారులు కూడా దీన్ని ఇది నిమగ్నమై కూడా లోపల తనిఖీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఆ మంటలు ఆర్పే క్రమంలో కూడా మంటలు ఆర్పేయడం, దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి కెమికల్ ఉండడంతో దానికి సంబంధించినటువంటి దట్టమైన పొగలని ఆపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి డీసీపీ శిల్పవల్లి కూడా మీడియాతో మాట్లాడుతూ దానికి సంబంధించిన వాటిలో కూడా ఉదయం 10 గంటలకు ఈ ల్యాబొరేటరీకి సంబంధించిన దాంట్లో కూడా పొగలు అనేది బయటికి రావడం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని కూడా డీసీపీ శిల్పవల్లి చెప్పారు. నేర పరిశోధనకు సంబంధించినటువంటి ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఆపరేషన్ ఉంటాయి. దీనికి ఏం తగలబడ్డాయని కూడా ఇంకా మొదటగా దీనికి సంబంధించినది స్పష్టత లేదని, దాంతో పాటుగా మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉండడం వల్ల 5 ఫైర్ ఇంజన్లతో మొత్తం కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చామని చెప్తారు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ బాయ్ ఉన్నాడో ఆ బాయ్ను కూడా ప్రాణాపాయం లేకుండా బయటికి పంపించారని ఇప్పటికే డీసీపీ శిల్పవల్లి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎవిడెన్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయో, దానికి సంబంధించిన అంటే వీడియో ఆడియో టేప్లకు సంబంధించినటువంటి రికార్డింగ్ ఫైల్స్ ఉన్నాయో, ఆ ఫైల్స్కి సంబంధించిన ఆ ఎవిడెన్స్ లాంటివి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అనేటివి అంటే ఏ మేరకు కూడా డ్యామేజ్ జరిగాయి, ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఉన్నాం. మనం విజువల్లో చూసినట్లయితే ఇప్పటికీ అంటే ఉదయం 10 గంటలు అంటే దాదాపు 1 గంట వరకు అంటే దాదాపు 3 గంటల కాంచి కూడా ఫైర్ సిబ్బంది కావచ్చు, దాంతోపాటుగా పోలీసులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలంలో కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి కెమికల్ ఉండడం వల్ల కూడా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆ పొగ మాత్రం తగ్గలేదు. అంటే మంటలు అనేది అదుపులోకి వచ్చిన మాత్రం ఆ పొగలు మాత్రం కూడా ఇంకా వ్యాపించడంతో పాటుగా వచ్చేసి అంటే దాంట్లో మొత్తానికి దీనికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో మొత్తం సిబ్బంది వచ్చేసి దానికి సంబంధించిన నలుగురు ఎవరైతే ఉన్నారో నలుగురందరూ కూడా బయటికి రావడం అనేది కూడా క్లారిటీగా ఉంది. దాంట్లో అంటే ఎవరు చీకుకోలేదని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ఉన్న ఒకే ఒక వార్డ్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను ఆలస్యంగా బయటికి రావడంతో అతనికి కాలుకుతో పాటుగా ఇతర ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఆ గాయాలు కావడంతోనే కూడా అతని 108 సాయంతో అతన్ని బయటికి తీసుకొచ్చేసి హాస్పిటల్కు తరలించాము. తప్పితే ఈ టెక్నికల్గా సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆడియో వీడియో టేప్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సామాగ్రి అనేది కూడా ఆ డ్యామేజ్ అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో దీనికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి ఎవిడెన్స్ కోసమే కూడా ఇక్కడ నుంచి వర్క్ చేస్తుంటారు. అలాంటిది దానికి సంబంధించినటువంటి ఏమైనా అంటే దానికి సంబంధించినటువంటి రికార్డింగ్స్ సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, దాని ఎందుకంటే కెమికల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి దానివల్ల ఏదైనా అక్కడ డ్యామేజ్ జరిగిన ఫైల్స్ అనేది ఏమైనా డ్యామేజ్ జరిగిన దానిలో కూడా అధికారులు కావచ్చు, దాంతోపాటుగా పోలీస్ అధికారులు కూడా నిమగ్నమై చూస్తున్నారు. దాంతోపాటు దాదాపు మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా డీసీపీ శిల్పవల్లి చెప్పినట్టు కనపడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ.